ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలితం ఎవరికి ఇవ్వాలి? బ్రహ్మక, శివుడిక, విష్ణువుక? అప్పుడు భృగు మహర్షిని దీనికి ఎవరు అర్హత సాధిస్తారా అనేది తెలుసుకొని రమ్మంటారు. అయితే భృగు మహర్షి మొదటగా బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ తన కార్యాచరణ పనిలో నిమగ్నమై ఉన్నందున భృగు మహర్షిని పట్టించుకోలేదు. అప్పుడు భృగు మహర్షికి కోపం వచ్చింది. దానితో భృగు మహర్షి బ్రహ్మను, నువ్వు ఈ భూమిపై ఎలాంటి ఆలయం లేకుండా, పూజలు లేకుండా ఉంటావు అని శాపం ఇస్తాడు. దానితో ఇప్పుడు మన దేశంలో చూస్తే అక్కడక్కడ గుళ్ళు ఉన్నా కూడా ఈ బ్రహ్మదేవుడికి ఎలాంటి గొప్పగా ఆలయాలు కనిపించడం కూడా కష్టమే. ఇక శివుడి దగ్గరికి వెళ్తాడు.